మత్తు పదార్థాల క్రయ విక్రయాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ మహిళలు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం పెద్ద చర్చనీయాంశంగా ఉంది. మహిళలు శక్తి స్వరూపిణిగా కొలుస్తుంటారు. ఒక గృహిణిగా ఉంటుంది. ఒక ఇల్లు కూడా బాగా చక్కదిద్దగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఒక మహిళకే సాధ్యం. సో అంతటి మహిళా శక్తి కూడా ఇవాళ ఎక్కడో ఒక చోట అడిక్ట్ అవుతుంది. ఎందుకు అడిక్ట్ అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి? సో ఇవాళ ఓవరాల్గా 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా వైజాగ్ కానీ విజయవాడ కానీ అదేవిధంగా తిరుపతి కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. దీంతోపాటు హైదరాబాద్. సో ఈ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఎక్కువగా మాదక ద్రవ్యాలు వినియోగించే వారిలో కూడా మహిళలు ఉండడం ఇవాళ ఆందోళన కలిగించేటువంటి అంశం. ఇదే అంశాలు తెలుసుకోవడానికి నాతో పాటు సైకాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. వారిని కూడా మరింత సమాచారం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. వెల్కమ్ టు సిటీ కేబుల్. శ్రవంతి గారు, ఇవాళ ఆడది అనేది ఒక శక్తి స్వరూపిణితో కొలుస్తారు. ఒక మహిళ ఇవాళ గర్వించదగ్గ రీతిలో సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవం ఇచ్చేటువంటి ఒక మహిళగా భారతదేశం మహిళల్ని పూజించేటువంటి సంస్కృతి మన భారతదేశాన్ని. ఇటీవల కాలంలో చూస్తుంటే మహిళలందరూ కూడా ఒక రకమైనటువంటి మత్తు పానీయాలకు కానీ మత్తు పదార్థాలకు కానీ డ్రగ్స్ ఇలా అన్ని రకాలైనటువంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోతూ తెలియకుండానే వారు ఒక రుచిలో తగులుకునేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న ఇవాళ డ్రగ్స్ విషయంలో పెద్ద స్థాయిలో ఒక ర్యాకెటే నడుస్తున్నటువంటి ఒక పరిస్థితి. దాంట్లో ప్రముఖంగా హీరోయిన్లు కూడా ఉన్నట్టు తెలిసింది. మహిళా మనులు కూడా నటీనటులు కూడా ఉన్నట్టున్నారు. సో ఇది మహిళలు ఎక్కడ అట్రాక్ట్ అవుతారు? అసలు దేనికోసం వీళ్ళు దానిపైన పరితపిస్తుంటారు? ఇక్కడ అడిక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ జెండర్ అండి. అంటే జెండర్ వల్ల జరుగుతుంది అనేది కాదు. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ సబ్సైడింగ్ ఫ్యాక్టర్. అంటే ఎమోషన్స్ను సబ్సైడ్ చేసుకోవడం కోసం లేదా దాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం జరిగే ప్రక్రియ అండి. ఇందులో మగ ఆడ అనే తేడా ఏమీ ఉండదు. ఇది ఈరోజు నిన్న పుట్టిన ఎఫెక్ట్ కాదు. మనకి ఏజ్ ఓల్డ్ రుగ్మతగా ఇది ఉంది. మనకు ముందు తరం హీరోయిన్స్లో సావిత్రి గారిని కూడా మనం పేర్కొనవచ్చు. ఇటువంటి రుగ్మతలు చాలా కాలం నుంచి కూడా ఉంది. కానీ ఇవి అప్పుడప్పుడు లావాలాగా పెళ్ళు బుక్కుతూ ఉంటాయి, మళ్ళీ సబ్సైడ్ అయిపోతూ ఉంటాయి. ఇందుకు ప్రధానంగా చాలా రకాల కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా మహిళలను తీసుకున్నప్పుడు ఎవరైనా కూడా ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, యాంగ్జైటీగా ఎక్కువగా ఫీల్ అయినప్పుడు, లేదా వాళ్ళ యొక్క గతాన్ని కానీ బాధను కానీ మర్చిపోవాలి అనుకున్నప్పుడు, లేదా వాళ్ళ ఫిజిక్ను, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఈ బాడీ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుందండి. బ్యూటీ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. మీరు అన్నట్టుగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు గ్లామర్ ఇస్ ది క్యాపిటల్. వాళ్ళకి అందమే పెట్టుబడి కాబట్టి వాళ్ళు ఇంకొంచెం బాగా నాజుగ్గా చూపించుకోవడానికి, లేదా బ్రైట్గా ఫేస్ కనిపించడానికి, ఎనర్జెటిక్గా ఉండటానికి కూడా ఇటువంటి డ్రగ్స్కు అలవాటు పడిపోతూ ఉంటారు. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే స్త్రీ ముందులాగా వంటింటి గుందేలుగా ఉండటం లేదు. టెక్నాలజీ పెరగటంతో, ఎడ్యుకేషన్ పెరగటంతో షీ ఈజ్ కమింగ్ అవుట్. బట్ దాన్ని పాజిటివ్గా యూస్ చేసుకోకుండా కొంతమంది ఈ విధంగా పెడదో పట్టడం మనం చూస్తున్నాం. రైట్. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఇవాళ కల్చర్, ఇవాళ నాగరికత ముసుగులో అనాగరికమైనటువంటి చర్యలకు కూడా దిగుతున్నారు. సో ఎక్కడ వస్తుంది ఆ గ్యాప్? నాగరికతకు అనాగరికత వైపు అడుగులు ఎలా వేస్తారు? అంటే తక్కువ సమయంలో ఎక్కువ క్యాష్ సంపాదించాలి, ఇవాళ లగ్జూరియస్ లైఫ్కి అనుభవించాలి, లేదా లగ్జూరియస్ లైఫ్ అలవాటు పడిన వాళ్ళు ఎక్కడ సంపద కోల్పోతున్నటువంటి సమయంలో ఇలాంటి స్టెరాయిడ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాగరికత, అనాగరికత ఈ రెండింటి మధ్య మహిళ నలిగిపోయేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకోసం? దీనికి కారణం ముఖ్యంగా కుటుంబ నేపథ్యంగా మనం పేర్కొనవచ్చండి. ఈ నేచర్ అండ్ నర్చర్ అనేది మనము చాలాసార్లు మనము డిస్కస్ చేస్తున్నాము. ఎక్కడైతే కుటుంబాల్లో కొంత వీక్నెస్ ఉంటుందో, లేదా ప్రోన్నెస్ అంటాం, అంటే ఇటువంటి బలహీనతలకు తొందరగా అలవాటు పడగలిగే వాతావరణం కుటుంబంలో ఉంటుంది. అంటే తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఒక విధమైనటువంటి సాన్నిహిత్యం లేకపోవటం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లేకపోవటం, ఇటువంటి వాటి వల్ల ఏమవుతారంటే ఎక్కడైతే వాళ్ళకు దీన్ని ఎస్కేప్ మెకానిజం అంటూ ఉంటాం, ఎక్కడైతే వాళ్ళకు రిలాక్సేషన్ దొరుకుతుందో, ఎక్కడైతే మనసు హాయిగా అనిపిస్తుందో అప్పుడే వాళ్ళు ఇటువంటి వాటికి వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ డ్రగ్ యూజ్ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ యొక్క ప్లెజర్ను పెంచుకోవడం కోసం, అంటే ఆనంద తత్వాన్ని పెంచుకోవడం కోసం ఇటువంటి డ్రగ్స్కు బానిసలైపోతుంటారండి. బట్ ఈ ఆనంద తత్వం పెంచుకోవాలి అంటే మీరు ఇందాక అన్నట్టుగా నాగరికతకు అనాగరికతకు మధ్య చాలా భేదం ఉంది. ఈ ఆనంద తత్వాన్ని పెంచుకోవడానికి మన ప్రాచీన భారతీయులు ఎన్నో రకాల ప్రక్రియలు చెప్పి ఉన్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ యోగా, మెడిటేషన్ లేదా ఒక నామ సంకీర్తన, లలిత కళలు, ఇటువంటి వాటిల్లో పర్మనెంట్ ఆనందం వాళ్ళకు లభిస్తుందండి. బట్ దాన్ని వదిలేసి ఇప్పుడు మిక్స్డ్ కల్చర్, అంటే వేరే దేశాలకు వెళ్ళటము, అక్కడి కల్చర్ను తీసుకోవటము, మన దేశీయ విలువల పట్ల వాళ్ళకు ఉన్న నమ్మకము, గౌరవము తగ్గిపోతూ ఉండటము, వీటి వల్ల కూడా ఇటువంటి అధునాతన వీటికి అసహ్యమైన నీచమైన ప్రక్రియలకు అలవాటు పడిపోతున్నారండి. రైట్. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాలంతా కూడా అతి గొప్ప నాగరికత కలిగినటువంటి దేశంగా అభివర్ణిస్తుంటారు. భారతదేశానికి వెళ్తే కట్టుబొట్టు చూసి రమ్మంటారు. కట్టుబొట్టు నేర్చుకోవడానికి కూడా చాలామంది విదేశీయులు భారతదేశానికి వచ్చినప్పుడు అలాంటి వాతావరణంలో వారు కూడా శారీస్ కట్టుకోవడం కానీ బొట్టు పెట్టుకోవడం కానీ జరుగుతుంటుంది. కానీ మీరు అన్నట్టుగా సివిలైజేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సంస్కృతికి అలవాటు పడినటువంటి వారు, ఆ విధంగా మనం ఉండాలి అనుకునేటువంటి వారు, అంటే వీళ్ళని ఎక్కడ ప్రేరేపిస్తుంది అలా ఉండాలి, మనం కూడా ఆ పబ్ కల్చర్లోకి వెళ్ళాలి, తాగాలి, తందనాలా చేయాలి, ఇలా ఎక్కడో తెలియనటువంటి ఒక ఆకర్షణ మనిషిలో పుట్టుకొస్తుంది. ముఖ్యంగా మహిళల్లో కూడా ఇటీవల కాలంలో సర్వేలో కూడా చెప్తుంది గణనీయంగా పెరుగుతుంది ఈ కేసులు అనేసి. సో ఆకర్షణ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ ఆకర్షణ అనేది ఎప్పుడైతే మన పద్ధతుల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం తగ్గిపోతూ వస్తుందో అప్పుడు పరదేశీయ వీటికి అలవాటు పడడం, ఆకర్షితులు అవ్వడం సామాన్యంగా జరుగుతూ ఉంటుందండి. కానీ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఈ టెక్నాలజీ అది ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత దానిలో ఏదో ప్లెషర్ ఉందనుకొని దానికి బానిసలుగా మారిపోవడం కూడా జరుగుతుంటుంది. ఈ డ్రగ్స్ యూజ్ చేసేవాళ్ళు మొట్టమొదటగా సిగరెట్ స్మోకింగ్తో స్టార్ట్ చేస్తారండి. సిగరెట్ స్మోకింగ్ లేదా ఈ మార్జువినా లేదా కొకైన్, కెనాబిస్ ఇటువంటివి ఆకుల రూపంలో తీసుకొని దమ్ము లాగడం ఇటువంటివి చేస్తారు. అందులో వాళ్ళకేదో కొంత ఆనందం కలిగినట్లయి, ముఖ్యంగా విమెన్ అంటే స్త్రీలు తొందరగా ఆ స్థాయికి, ఆ అచేతన స్థాయికి చేరుకుంటారంట. అదేవిధంగా ఆ అచేతన స్థాయి నుంచి రిలాప్స్ కూడా తొందరగా వీళ్ళకు లేడీస్కి వస్తుంటుంది. కనుక కొద్దిగా నార్కోటిక్ డ్రగ్ వాళ్ళు యూజ్ చేసినా కూడా వాళ్ళకు అత్యంత ఆనందమైన సన్నివేశం వాళ్ళకు ముందర సాక్షాత్కరిస్తుంది. దీని మీద చాలామంది కవయిత్రులు కూడా మంచి మంచి కథలు, నావల్స్ కూడా రాసిన సంఘటనలు ఉన్నాయండి. ఒక సైకాలజిస్ట్గా ఇవాళ మీరు ఎన్నో కేసులు స్టడీ చేసి ఉంటారు. వాస్తవానికి ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు అది మెదడు ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అది వ్యసనంగా మారినప్పుడు అది ప్రాణాంతకంగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు మనిషిలో ఎలాంటి పరిణామాలు దారితీస్తుంది? ఇది చాలా చక్కటి ప్రశ్న అండి. ఇది మెడికల్గా కూడా మనకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న. ఈ డ్రగ్స్ అనేటివి ముఖ్యంగా మెదడులో బ్రెయిన్ స్టెమ్ అంటాం. బ్రెయిన్ స్టెమ్ అంటే మెదడును మన యొక్క వెన్నెముకను అనుసంధానం చేసే ఒక భాగం ఉంటుంది. ఆ భాగాన్ని, అదేవిధంగా బ్రెయిన్ కార్టెక్స్ అంటాం. రెండింటినీ ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. అందులో అదేవిధంగా ఈ డోపమిన్ అంటాము, అంటే ఒక న్యూరో కెమికల్. మన నోట్లో ఏ విధంగా లాలాజలం ఊరుతుందో అదేవిధంగా మన బ్రెయిన్లో కూడా న్యూరల్ సెల్స్లో ఈ న్యూరో కెమికల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ న్యూరో కెమికల్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నంత వరకు మనిషి యొక్క బిహేవియర్ కంట్రోల్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ డోపమిన్ ఎక్కువ అవుతుందో అప్పుడు వీళ్ళు అత్యంత ఆనందకరమైన స్థితికి చేరుకుంటారు. అంటే మనలో హ్యాపీనెస్ని క్రియేట్ చేసేది ఈ డోపమిన్. ఈ డోపమిన్ను ఎక్కువ చేసుకోవడం కోసం వీళ్ళు ఈ డ్రగ్స్ వాడతారండి. ఈ డ్రగ్స్ వాడినప్పుడు కొంతవరకు లిమిట్గా ఉన్నంత వరకు మొదట్లో బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ డ్రగ్ వాళ్ళకి దొరకకుండా పోవటమో, లేదు తీసుకునే పరిస్థితి లేకపోవడమో అట్లా అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రాక్షసత్వంగా ప్రయోగిస్తారు. దానివల్ల వాళ్ళకు అంటే ఓవర్ డోస్ తీసుకోవటమో, లేదు దొరక్కపోయినప్పుడు విపరీతంగా క్రేవింగ్ వల్ల చనిపోవడమో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ మహిళా లోకం అంతా కూడా దీనికి అట్రాక్ట్ అయ్యేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే టీనేజర్స్ నుంచి కూడా ఒక రేంజ్ ఉన్నటువంటి లగ్జూరియస్ లైఫ్ అనుభవించే వాళ్ళందరూ కూడా దీనికి అడిక్ట్ అయ్యేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎందుకోసం ఇది అంటే కొంతమందికి మాత్రమే స్టెరాయిడ్స్ తీసుకునేటువంటి అలవాటు ఉన్నవారు ఇవాళ కాలేజీ విద్యా సంస్థల్లో కూడా ఈ స్టెరాయిడ్స్ అమ్మకాలు చిన్న పిల్లలు 9వ తరగతి పిల్లలు 10వ తరగతి పిల్లలు కూడా దీని వినియోగంలోకి వస్తున్నారు. అంటే సాధారణంగా మహిళకు స్ట్రెస్ ఫ్రీ కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటారా, లేదంటే వ్యసనానికి ఎక్కడో ఒక చోట వ్యసనం అలవాటుగా మార్చేసుకొని బలవంతంగా కొంతమంది చేసేటువంటి దాష్టికానికి బలైపోతుంది ఆ మహిళ? మొదట
ఇందులో 2 రకాలు ఉంటాయండి. 2 రకాల భావనలను మనం గమనించవచ్చు. మొదటిది, ఏ స్త్రీ అయినా కూడా స్ట్రెస్ రిలీఫ్ కోసమే ముందు తీసుకుంటుంది. అంటే కుటుంబంలో భర్త దూరం అవ్వటము, లేదా డైవర్స్ రావటము, లేదా పిల్లవాడి యొక్క సంరక్షణ భారం ఈమెకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వటం, అంటే పిల్లల్ని తీసుకెళ్ళిపోవటము, లేదా ప్రేమించిన వాళ్ళు దొరక్కపోవటము, ఇటువంటి వాటి వల్ల, లేదా తను ఒకవేళ ఫిల్మ్ యాక్ట్రెస్ అయితే తన జయాపజయాలు, ఒక సినిమా హిట్ అవ్వచ్చు, ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, అయినా వాటి మీద కూడా సీరియస్గా సెన్సిటివ్గా ఫీల్ అయిపోతుండడం. అంతెందుకు, ఫేస్బుక్లో ఎక్కువ లైక్స్ రాలేదని ఇటువంటి వాటికి అలవాటు పడేవాళ్ళు కూడా ఈ మధ్యన చాలామంది తయారవుతున్నారు. సో అంటే వీళ్ళ లైఫ్ వీళ్ళ చేతిలో ఉండదండి, ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళ ఆనందం వీళ్ళ చేతిలో లేదు, ఎదుటి వాళ్ళ యొక్క లైకింగ్ మీద ఆనందపడి. ఇటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతుంటారు. రెండవది, సరదాగా స్టార్ట్ అవుతుంది, ఒక ఏదో ఆడుకున్న చర్యలాగా, దాన్ని సీరియస్గా అయిపోయి అది ఒక పెద్ద ప్రమాదకరమైన వ్యసనంగా కూడా మారిపోతూ ఉంటుంది. ఇవాళ డ్రగ్స్కి బానిస అయినటువంటి వారికి డి అడిక్షన్ సెంటర్స్ భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? అక్కడ వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోవాలంటే ఏం చేయాలంటే? NIDA అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రగ్ అబ్యూస్ అని ఆస్ట్రేలియా ఓక్లహోమాలో ఉందండి. మన ఇండియాలో కూడా అమృత్సర్ పంజాబ్లో ఉంది, అదేవిధంగా హర్యానాలో ఉంది, ఇంకా హైదరాబాద్లో ఉంది. పెద్ద పెద్ద సిటీస్లో మనము గూగుల్ సెర్చ్కి వెళ్ళి సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ సో మెనీ నెంబర్ ఆఫ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్. తప్పకుండా అటువంటి వాటికి వెళ్ళాలి. ఇటువంటి చర్యలను వాళ్ళందరికీ వాళ్ళే కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా ఈ డ్రగ్ అడిక్షన్ ఉన్న వాళ్ళకు కౌన్సిలింగ్ దఫాలుగా నిర్వహించాలి, అవేర్నెస్ ఇవ్వాలి. అంటే ఒక్కరొక్కరిని వచ్చి తీసుకోమంటే వాళ్ళు తీసుకోరండి. సో వాళ్ళకి మాస్ అవేర్నెస్ ఇవ్వాలి, మీడియా ద్వారా, పేపర్స్ ద్వారా, బుక్స్ ద్వారా, ఈ విధంగా మాస్ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని అందరూ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో ఈ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్లకు డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఇటువంటి వాటి మీద మంచి అవగాహన ఇచ్చామంటే వాళ్ళకే కొంత మార్పు రావచ్చు. ఇది ఇంకొక సైకలాజికల్ డిజార్డర్ కూడా చాలా అనుసంధానం అండి, దాన్ని కాండక్ట్ డిజార్డర్ అంటుంటాం. ఈ కాండక్ట్ డిజార్డర్లో మల్టీ డ్రగ్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నాకు కూడా ఇలాంటి ఒక కేసు, MBBS చదివిన అబ్బాయి కెన్నాబిస్కి అలవాటైపోయి చాలా ఇబ్బందులు పడి చివరికి ప్రాణం కోల్పోయాడు 4th ఇయర్కి వచ్చేసరికి. అటువంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. కనుక ఈ డ్రగ్ అబ్యూస్ మీద ముందు అవగాహన ఏర్పరచాలి. అదేవిధంగా అటువంటి వ్యక్తులను గుర్తించినప్పుడు రహస్యంగా కానీ లేదా బహిరంగ కానీ వాళ్ళ పేరెంట్స్కు, వాళ్ళ రిలేటివ్స్కు కొంత సమాచారాన్ని ఇచ్చి వాళ్ళని డి అడిక్షన్ వైపు మనము ప్రమోట్ చేయాల్సి ఉంటుందండి. ఇవాళ GTPL టెలికామ్ సిటీ కేబుల్ ప్రేక్షకులు చాలామంది చూస్తుంటారు. సో వారికి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి మీకు? ఇలాంటి వాటి నుంచి ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలంటారు? ఈ ఇవన్నీ తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ మత్తు కానీ, ఈ సారా కానీ, ఇటువంటివన్నీ కూడా, మాదక ద్రవ్యాలన్నీ కూడా తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. వాటి ఎఫెక్ట్ తగ్గిపోయినాక మనిషి రాక్షసుడుగా మారిపోతూ ఉంటాడు. అంతేకాదు ఫిజికల్గా కూడా వాళ్ళ రూపం పాడైపోతుంది, వాళ్ళ ఇమేజ్, సెల్ఫ్ ఇమేజ్ పోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, సొసైటీలో వాళ్ళకున్న ఒక పేరు ప్రతిష్ట తగ్గిపోతుంది, దిగజారిపోతుంది. అంతేగాక మహిళల్లో ఒక మెన్స్ట్రువల్ సైకిల్ కూడా దెబ్బతింటుంటుంది, ఓవర్ బ్లీడింగ్ కావటము, లేదా అసలు మెన్సెస్ స్టాప్ అయిపోవడము. ఇఫ్ దే ఆర్ గివింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మహిళల్లో అయితే ఆ పిల్లల మీద మెదడు మీద కూడా ప్రభావం ఉంటుంది. కనుక ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇంకొకటి ఏంటంటే, ఈ డోపమిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అవ్వటం కూడా అది షిజోఫ్రీనియా కిందికి వస్తుందండి. మామూలుగా షిజోఫ్రీనియా అన్న జబ్బుకు, మానసిక వ్యాధికి డోపమినే మూల కారణం, డోపమిన్ వ్యత్యాసం. సో వీటిని మనము ఎక్కువ చేసుకోవడం వల్ల దే ఆర్ బికమింగ్ మోర్ షిజోఫ్రీనిక్. సో వీటికన్నిటికీ మూలాధారం కూడా ఒక మానసిక రుగ్మతగానే ఉంటుంది. అంతేకాకుండా మానసికంగా ఎవరైతే దానికి అలవాటు పడి దానికి వీక్గా ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటివి చేస్తూ ఉంటారు. కనుక ప్రతి తల్లి తండ్రి లేదా సమాజంలో టీచర్లు కానీ ఎవరైనా కూడా ఇటువంటి సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళను కొంత స్ట్రాంగ్ చేయాలి. అంతేకాకుండా లలిత కళల వైపు కానీ వాళ్ళను మనం మళ్లించగలిగితే దాంట్లో దే విల్ సర్చ్ దేర్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ వాళ్ళ ఎమోషన్స్ అంతా కూడా దాని ద్వారా బయట వెళ్ళటం వల్ల దే విల్ బికమ్ వెరీ ఎమోషనల్లీ స్టేబుల్. ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశం అంటే చాలా గొప్ప పేరుంది. భారతీయ మహిళలంటే చాలా గౌరవము, మర్యాద కూడా ఉంటుంది. ఇవాళ విదేశాల నుంచి వచ్చే వారందరూ కూడా ఇక్కడ మహిళలు ఆచరించేటువంటి సాంప్రదాయాలపైన అధికంగా గౌరవిస్తారు. ఇవాళ మహిళలు కట్టుకునేటువంటి చీర, కట్టు, బొట్టు, వ్యవహారాలు అంటే అంత ఆప్యాయతగా ఉంటారు. కానీ ఇటీవల కాలంలో చూసుకుంటే డ్రగ్స్ కల్చర్ అనేది యువతను మత్తు వైపు, బానిస బతుకు చేయడానికి నెట్టవేయబడుతుంటే దాంట్లో అత్యధికంగా కూడా ఈవేళ మహిళలు
అంటే యువతలో ఉన్నటువంటి అమ్మాయిలు కానీ కాలేజీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వారందరూ కూడా ఎక్కువగా ఉండడం, అది కాకుండా ఇవాళ ఫిలిం స్టార్స్తో కూడా ఎక్కువ మంది మేల్తో పాటు ఫీమేల్ కూడా సమపాలల్లో ఉండడం ఇవాళ ఆందోళన కలిగించేటువంటి అంశం. ఇవాళ ఒత్తిడి నుంచి జయించాలంటే చాలా రకాలైనటువంటి మెడిటేషన్స్ కానీ యోగా కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఇవాళ కేవలం స్టెరాయిడ్స్ తీసుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అనేసి ఇవాళ సైకాలజిస్ట్ శ్రవంతి గారు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇవాళ డీ అడిక్షన్ సెంటర్స్ కూడా ఇవాళ పంజాబ్లో కానీ హైదరాబాద్లో కానీ న్యూఢిల్లీలో కానీ ఇలా విభిన్నమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు గౌరవప్రదంగా ఉన్నారు. ఆ మహిళలందరికీ కూడా మాయని మచ్చగా కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలు మానుకోవాలనేసి కూడా శ్రవంతి గారు సూచిస్తున్నారు. ఇది వాటి డిస్కషన్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.